శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 26వ తేదీ ఫిబ్రవరి 2026 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానం బ్రహ్మాండంగా పండుతోంది. పంచగ్రహాలతో కూడి ఉన్నది. రవి, రాహు, కుజ, బుధ, శుక్ర 5 గ్రహాలనేవి లాభస్థానంలో ఉన్నాయి అంటే అది అసలు మాటలైన విషయం కాదు. అయితే ఇక్కడ రాహు గారితో కలిసి ఉండడం అనేదే మనం చెప్పుకోదగ్గ విశేషం. మామూలుగా రాహు ఉన్నా లేదా ఇంకా వేరే ఏ గ్రహాలున్నా ఇక్కడ ఎటువంటి వివరణ ఇచ్చుకోక్కర్లేకుండా చాలా చక్కగా లాభాల బాటలో ఉంటారు మీరు అని చెప్పేయచ్చు. ఇక్కడ లాభాల బాటలో ఉంటారు కానీ అనాల్సి వస్తుంది. ఎందువల్ల? ఆ లాభాల బాట ధనానికి మాత్రమే పరిమితం అవుతుంది. ఇక్కడ శుక్రాచార్యుల వారు రాహుతో కలుస్తున్నారు, రవి కలుస్తున్నారు, కుజుడు కలుస్తున్నారు. ఇవి చాలా ఇబ్బంది పెట్టేవి. బుధుడు కూడా కలుస్తున్నారంటే కాస్త నరాలకు సంబంధించిన ఇబ్బందో లేకపోతే వినికిడికి ఇబ్బందో స్కిన్ కి సంబంధించిన ఇబ్బందో ఇలాంటివి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్యం. కానీ ఇక్కడ వివాహేతర సంబంధాల గురించి చెప్పాల్సి వస్తుంది. సర్ప దోషం గురించి చెప్పాల్సి వస్తుంది. పితృవర్గంలో ఏర్పడి ఉన్న దోషం గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. ఈసరికే పితృవర్గ దోషం ఏర్పడి ఉన్నది అని మీకు ఎవరైనా చెప్పి ఉన్నట్లయితే రవి రాహు స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోండి. పూర్వం మీరు నారాయణ బలి చేసుకొని ఉండకపోవచ్చు, ఏం పర్వాలా. ఇప్పుడు మటుకు రవి రాహు స్తోత్రాలు చదువుకోండి. అలాగే సర్పదోషం కూడా పడింది. ఈ సర్పదోషానికి గాను కుజరాహులకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి తప్పనిసరిగా. వీలైతే పుట్టలో పాలు పోయాలి. అలాగే శుక్రరాహుల కలయిక కూడా జరుగుతుంది. రాహు చూడండి ఎంత మందితో కలిస్తే అన్ని రకాల నెగిటివ్ పాయింట్స్ ని ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమాభిమానాలు ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నా కూడా వాటిని పాడు చేయగలిగేటటువంటి శక్తి రాహుకు ఉంది కాబట్టి కొంచెం ఆ విషయంలో ఇబ్బంది కనిపిస్తోంది. ఇలాగా ఈ శుక్ర, రవి, బుధ, కుజ ఈ గ్రహాల కలయిక వల్ల రాహు గారికి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉన్నాయి. రాహు వల్ల మనకి కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి దుర్గనామస్మరణ చేయండి, పుట్టలో పాలు పోయండి. తప్పనిసరిగా ఈ గ్రహాలన్నిటికీ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఏకంగా నవగ్రహాలకి చేసేయండి. ఇటు ఏలినాటి శని జరుగుతూ ఉంది, గురుబలము లేదు కాబట్టి తప్పనిసరిగా స్తోత్రాలు చదువుకోవాల్సిందే. ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉండండి. మనసు ప్రశాంతంగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోండి. మన యొక్క ఈ జర్నీ ప్రశాంతంగా వెళ్ళిపోవాలి తప్ప ఎక్కువగా ఏదో వ్యయ ప్రయాసలకి కూడి ఉండాలి అని మీరు అనుకోరు. అలా జరగాలి అంటే ప్రశాంతతే మీకు చాలా ముఖ్యం. అందుకు గాను గ్రహస్థితుల యొక్క ఫలితాలు ఏది ఏ విధంగా ఉన్నా సహకరిస్తే సహకరిద్దాం, లేదంటే దండం పెట్టేసి కూర్చుందాం. ఇలా అనుకొని ఈ విధంగా ఒక నిర్ణయం తీసుకొని ముందరికి వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి అనేక విధాలుగా మనశ్శాంతి రావడానికి శనిగారు, గురువుగారు లాభంలోను ద్వితీయంలోను బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. మరి తృతీయంలో చంద్రుడు కూడా చాలా బాగున్నారు. మరి దశమ స్థానంలో శుక్ర, రవిలు చాలా చాలా బాగుంటూ ఉన్నప్పటికీ అక్కడ పంచగ్రహ కూటమి ఏర్పడి ఉండి మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తున్నాయి. రాహు గారితో కలిసి ఉండడం ఇక్కడ గమనార్హం. వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పనిసరిగా కావలసి ఉంటుంది. ఇక్కడ లాభస్థానంలో శనిగారి యొక్క సంచారం చాలా చాలా బాగుందన్నమాటే గాని దశమ స్థానంలోనే 5 గ్రహాల యొక్క కలయిక ఏర్పడ్డప్పుడు ఒక్కొక్కసారి కుటుంబం గురించి కానీ సంతానం గురించి కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆదాయం పెరుగుతుంది. అంతవరకు చాలా గ్యారంటీగా మనం చెప్పుకోవచ్చు. మిగతా విషయాలలో మీరు ఓర్పు కలిగి ఉండండి. మీకు ఏది మంచి జరగాలనుందో గురుగారు ద్వితీయంలో ఉన్నారు, మీకు 100% మంచి జరుగుతుంది. మీ మీద భారం పెట్టుకోకుండా భగవంతుని మీద భారం పెట్టండి. నువ్వు ఏం చేస్తావో అది చేయి స్వామి, మేము నిమిత్త మాత్రం అనుకోండి. అప్పుడు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఎప్పుడైతే దశమ స్థానంలోనే అన్ని గ్రహాలు ఉన్నాయో మీ జీవనోపాధి ఇంకా కొంచెం పెరగడానికి మీరు పడే కష్టం ఫలిస్తుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే ఉద్యోగ జీవితంలో పెద్ద పెద్ద గ్రేడుల్లో ఉన్నవాళ్ళు అంటే ఒక ఆడిటర్, ఒక లాయర్, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఒక ఎండి, ఒక ఫ్యాక్టరీకి ఇలాంటి స్థాయిల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ కింద పనిచేసేటటువంటి సబ్ స్టాఫ్ని చూసే విధానం
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దశమంలో పంచగ్రహ కూటమి ఏర్పడి ఉన్నది. మీరు ఎంత బాగా చూసుకున్నా సబ్‌స్టాఫ్ నుంచి అసంతృప్తి రావచ్చు. మీరు ఏది చూసుకోకపోయినా పూర్తిగా నిర్లక్ష్యం చేసేస్తున్నారు అనే అపవాదు రావచ్చు. ఈ రెండిటికి ఈ దశమమే కారణభూతమవుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు మౌనంగా ఉండండి. ఎవరికి ఏది చెయ్యాలో అది చేస్తున్నాము అనేది మీరు ప్రెజెంట్ చేయండి బయటికి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి యొక్క బలము చాలా బావుంది. తృతీయంలో కేతువు కూడా చాలా బాగున్నారు. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి ఏమైనా మేలు చేస్తోందా అంటే ఒక శుక్రాచార్యుల వారి వల్లే మేలు జరుగుతుంది. మిగతా ఏ గ్రహాలు మేలు చేయడం లేదు సరిగదా. వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తని సూచిస్తున్నారు. సర్పదోష విషయంలో జాగ్రత్తని సూచిస్తున్నారు. మనస్సుని కంట్రోల్లో పెట్టుకోండి. ఏది చూస్తే అదే సాధించాలి అనే కోరిక వద్దు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిణామాలకి దారితీస్తాయి. రాశిలో ఉండి గురువుగారు మీకు అనేక విధాల సహాయ సహకారాలు ఇస్తున్నారు. గురువుగారి దృష్టి కూడా కుంభరాశి మీద పడుతోంది. అయితే జాగ్రత్తల అంశాల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ రీత్యా తీసుకోవాలి, మాతృవర్గ రీత్యా తీసుకోవాలి, సంతాన రీత్యా తీసుకోవాలి, అలాగే రుణభారాల రీత్యా తీసుకోవాలి, జీవిత భాగస్వామి ద్వారా తీసుకోవాలి, వ్యాపార భాగస్వాముల ద్వారా కూడా తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళాలా వద్దా అనే మీమాంసలో ఉన్న మీరు తప్పనిసరిగా ఒక సజెషన్ తీసుకోవాల్సిందే. ఇవన్నీ కూడా సజావుగా జరిగిపోవాలి అంటే యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలని బాగా పారాయణ చేయండి, ఉద్యోగ జీవితంలో బాగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రతిఫలం మీరు పొందుతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి పంచగ్రహ కూటమి చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏ పని ముందరికి వెళ్ళడానికి సానుకూలం అవ్వదు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో వ్యయ ప్రయాసలకి ఓర్చి వెళ్ళవలసి వస్తుంది. విద్యార్థులకి విద్య విషయంలో చిన్నపాటి ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టారా అంటే స్థిర చరాస్తులు వృద్ధి చేసుకోవడానికి ఆ పెట్టుబడులు మధ్యలో ఆగి దైవ కార్యాల మీద మిగతా మీ దగ్గర ఉన్న సొమ్ము పెట్టాలి అని అనుకుంటారు. అలాగే మాట తీరు అంతగా ఈ సమయంలో బాగుండకపోవచ్చు. దాన్నే పట్టుకుని మీరు ఇదే నిజం అని మీ మీద నిందలేసే వాళ్ళు ఉంటారు. మౌనంగా ఉన్నందువల్ల ఈ నిందలకి మీరు గురికారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులు ఏవైనా మీరు కూడా తట్టుకోలేని విధంగానే ఉంటాయి. అయితే యోగా చెయ్యండి, ఆశ్రమాలకు వెళ్ళండి, ఆశ్రమ సేవ చేయండి, ఆలయాలకు వెళ్ళండి, ఆలయ సేవ చేయండి. మీ దగ్గరలో ఉన్న ఆశ్రమాన్ని లేదా ఆలయాన్ని తప్పనిసరిగా సందర్శించండి అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. సింహరాశి. సింహరాశి వారికి సప్తమ స్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి పంచగ్రహ కూటమి కారణంగా ఏమైనా శుభ ఫలితాలు ఉంటాయా అంటే ఏమీ ఉండబోవడం లేదు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వాములు జాగ్రత్తే, వ్యాపార భాగస్వాములు జాగ్రత్తే, అలాగే రాజకీయ నాయకులు పూర్తిగా మనస్సుని బలోపేతం చేసుకొని ఉండవలసి వస్తుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇంకా ఏమన్నా కనిపిస్తున్నాయా లాభాలు అంటే లాభాల బాటలో గురువుగారు ఉన్నారు. యోగా చెయ్యండి, తప్పనిసరిగా గురువుగారు మిమ్మల్ని లాభ స్థితిలో పెట్టేస్తారు. అయితే 5 గ్రహాల యొక్క ఇబ్బందికర పరిస్థితులు సప్తమ స్థానంలో ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ అంత అనుకూలత ఉంటుందా అంటే ఉంటుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యండి. హోమం, నవగ్రహాల హోమం చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ప్రశాంత చిత్తంతో ఉండండి. మంచి జరుగుతుంది. మన ప్రయత్నం లేకుండా ఏదీ జరగదు. మన ప్రయత్నమే మన కర్మకి సోపానం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ, ఆచరించవలసిందిగా సూచన చేస్తూ కన్యరాశి. కన్యరాశి వారికి అనుకున్న ఫలాలు అనుకున్నట్టుగా దొరుకుతాయా అంటే షష్ఠ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్న కారణం చేత అధిక ఫలాలే రావలసి ఉంది. లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా చాలా బాగుంది. అధిక ఫలాలు రావలసి ఉంది కానీ వస్తున్నాయా అంటే ఇక్కడ పూర్తిగా రాబోవడం లేదు. ఎందువల్ల అంటే షష్టంలో రాహు మంచి ఫలితాలు ఇస్తారు, రవి మంచి ఫలితాలు ఇస్తారు, బుధుడిస్తారు, కుజుడిస్తారు. కానీ వీళ్ళందరి కలయిక జరుగుతుంది.
ఈ కలయికలు జరగడం వల్ల పితృవంశ దోషం ఏర్పడుతోంది, సర్పదోషం ఏర్పడుతోంది. అలాగే శుక్రరాహు భార్యాభర్తల అన్యోన్యత దెబ్బతినే విధంగా ఆ దోషం ఏర్పడుతుంది. వివాహేతర సంబంధాలు ఏమన్నా ఉన్నట్టయితే ఆ దోషాలు కూడా ఏర్పడుతున్నాయి. అతి జాగ్రత్తగా ఉండాలి. మీకు లాభాలు లాభాలే, కానీ జాగ్రత్తలు అంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారాయణ చేయండి, రాహుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అలాగే రవి రాహు ప్రతినిత్యము చదవండి కొన్ని రోజుల వరకు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే అని చెప్పి తెలియజేస్తూ, ఏ కొత్త పని ప్రారంభించవద్దు, ఎక్కడ కూడా రుణాలు కూడా చెయ్యవద్దు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. తులారాశి వారికి పంచమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. అయితే మీరు చెయ్యవలసిందల్లా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు చేసుకుంటూ నవగ్రహ స్తోత్రాలు చేయండి. ఇంటి ఇలవేల్పుని కూడా పూజించండి. ఇప్పటి వరకు చాలా ఓర్పు కలిగి ఉన్నారు మీరు. ఆ ఓర్పు మీకు చాలా అభివృద్ధిని తెచ్చిస్తోంది. షష్ఠ స్థానంలో విజయాలు పూర్తిగా వస్తాయి మీకు శనిగారి సంచారం వల్ల. అలాగే గురువుగారు అద్భుతంగా ఉన్నారు నవమ స్థానంలో. మీ యొక్క వంశము బాగుంటుంది, తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, పిత్రార్జితం బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది, ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ పంచమ స్థానంలో రవి, కుజ, శుక్ర ఈ 3 గ్రహాలు కూడా రాహుతో కలుస్తూ ఉన్నందువల్ల సర్పదోషము కనిపిస్తోంది, పితృవంశ దోషము కనిపిస్తోంది, వివాహేతర సంబంధాల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచిస్తోంది. ఇన్ని రకాల జాగ్రత్తలు ఉంటూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది గోచారంలో ఉన్నది కాబట్టి, జన్మజాతకంలో అయినట్టయితే తప్పనిసరిగా ఎవరి జాతకం గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. ఇది గోచారంలో ఉంది కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు, అందుకల్లా స్తోత్ర పారాయణాలతో సరిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శ్రద్ధగా ఉండండి, భక్తిగా ఉండండి, అన్నిటినీ పరిహారాలు చేసుకోవడానికే ప్రయత్నం చేయండి, యోగా చేయండి, మరింత సుఖదాయకంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ స్థానంలోనే పంచగ్రహాల కలయిక ఏర్పడి ఉన్న కారణం చేత, ఇతర గ్రహ బలాల యొక్క బలాలు ఏమాత్రము లేకపోతున్న కారణం చేత మీరు అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఈ పంచగ్రహ కూటమి అర్ధాష్టమంలో ఏర్పడుతోంది కాబట్టి అన్ని గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోండి, అన్ని గ్రహాలకి చేయండి. ఎందుకంటే శనిగారి బలము లేదు, గురు బలము లేదు, కేతు బలము లేదు, చంద్రుడి బలము కూడా లేని కారణం చేత ఇక్కడ అన్ని గ్రహాలకి చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుంది, గ్రహ బలము పెరుగుతుంది. ఈ కేంద్రస్థానమైనటువంటి చతుర్థంలో ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ పంచగ్రహ కూటమి యొక్క దుష్ట ఫలితాలు కూడా కాస్త తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే దుర్గా అమ్మవారికి ఎక్కువగా పూజ చేయండి, దుర్గా నామాలని తలుచుకుంటూ ఉండండి, చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది. ధనుస్సు రాశి వారికి ఎన్ని రకాలుగా మీరు జాగ్రత్తలుగా ఉంటారో అన్ని రకాలుగానే జాగ్రత్తలుగా ఉండండి. తృతీయ స్థానములో రవి, రాహు, కుజ, బుధ 4 గ్రహాలు మీకు యోగిస్తూనే ఉన్నాయి. కానీ రాహుతో కలిసి ఉన్న కారణం చేత కలయికలని తీసుకుంటున్నట్టయితే చాలా వరకు ఇబ్బందులు కనిపిస్తుంటాయి. వివాహేతర సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్పదోషం, పితృదోషం, వివాహేతర సంబంధాలు అతిగా కోరుకోవడం, ఏదైనా కొనాలి అనుకుంటే ఇంకా అది కొనాలి అని చాలా తీవ్రమైనటువంటి ఆలోచన వచ్చేస్తుంది, పట్టుదల వచ్చేస్తుంది. ధనము సరిపోదా, ఇంతకు ముందర మనం ఇంకేమైనా విలువైన వస్తువులు కొన్నామా, మళ్ళీ వెంటనే కొనగలుగుతామా, ఇలాంటి ఆలోచనలు ఏవీ రావు. కొనాలి అంతే అనేది పడుతుంది, లేదా మనం ఆ విషయాన్ని మనం కూడా సాధించాలి అనేది పడుతుంది. ఇక్కడ కొంచెం అదుపు చేసుకోండి ఆలోచనల్ని. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కీర్తి ప్రతిష్టలు కొంచెం తగ్గే విధంగా ఉంటాయి, అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక్కడ అంత పూర్తిగా అనుకూలతలు సంపాదించట్లేదు. గురుబలం చాలా బాగుంది, గురువుగారు మిమ్మల్ని సర్వదా కాపాడుతూనే ఉన్నారు, ఇక ముందు కూడా కాపాడతారు. కానీ ఇక్కడ తృతీయ స్థానంలో బలంగా 5 గ్రహాలు ఉన్నాయి
కాబట్టి అవి కూడా పని చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తి శ్రద్ధతో ఉండండి. కొత్త పనులు ప్రారంభించవద్దు. మంచి మర్యాదని కాపాడుకుంటూ, కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ, ఓర్పు కలిగి ఉంటూ ఉండడం చాలా మంచిది. ఇందుకు గాను గురుబలం కూడా మీకు చక్కగా దోహదపడుతూ ఉంటుంది. ఇంకా మరింతగా మీరు కూడా గురుబలాన్ని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, గురు ఆలయాలకు వెళ్ళడము, గురు చరిత్ర చదువుకోవడము, ఇలాంటివి చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి ధైర్యం చాలా ఎక్కువ. తృతీయ స్థానంలో శనిగారు ఉన్నారు. వీరి సంచారం వల్లనే మీకు విపరీతమైనటువంటి ధైర్యం వస్తుంది. అది ఎలా వచ్చిందే ధైర్యం అని మీకు తెలీదు. కానీ గ్రహస్థితులు విపరీతమైనటువంటి ధైర్యాన్ని సూచిస్తున్నాయి. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకుంటున్నటువంటి ఆ నిర్ణయాలు 10 మంది హర్షించే విధంగా ఉంటాయి. ఆలోచనలు బాగుంటాయి, ఆచరణ బాగుంటుంది, అన్ని విధాలా మీకు మనశ్శాంతి కలుగుతుంది. కానీ మాట తీరు విషయంలో అధిక జాగ్రత్తలతో ఉండాలి. ఆరోగ్య విషయంలో ఉండాలి. ఎదుటి వాళ్ళు ఏదైనా నిందాపూర్వకంగా మాట్లాడడానికి అవకాశం ఉంది. అయినా సరే కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. ఇప్పుడు మన సమయం కాదు అనుకొని జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన. పంచగ్రహ కూటమి ద్వితీయ స్థానంలోనే ఏర్పడి ఉంది. అలాగే ధనము ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. అనుకున్న ధనము అంతగా రాకపోవచ్చు. 10 రూపాయలు వచ్చే చోట 2 రూపాయలే రావచ్చు, లేదా వాయిదా పడవచ్చు. ఏ రకంగా అయినా మీకు ధనము తగ్గి రావడం కానీ, అసలు రాకపోవడం కానీ, వాయిదా పడ్డం కానీ, దీనివల్ల చాలా అసంతృప్తి ఏర్పడవచ్చు. ఇలా ఎన్ని రకాలుగా మీకు పరీక్షల కాలం అని చెప్పాలి. అలాంటి పరీక్షల కాలంలో మీరు దైవాన్ని ఆశ్రయించడం చాలా చాలా మంచిది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, శివాభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మనశ్శాంతిగా ఉండడానికి యోగా చేయండి. తప్పనిసరిగా మీకు భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. కుంభరాశి. కుంభరాశి వారికి గురుబలం చాలా చాలా బాగుంది. మరి రాశిలోనే 5 గ్రహాల కూటమి ఏర్పడి ఉన్నది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి? కుటుంబం మీద జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే విధానము, ఆరోగ్య పరిస్థితి, అన్నదమ్ముల సహాయ సహకారాలు, అలాగే ఏదో కాస్త మాతృవర్గ రీత్యా కానీ, లేదా ఈ స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు కానీ కొంచెం అనుకూల పరిస్థితులు కనబడుతూ ఉండవచ్చు. కానీ మిగతా పరిస్థితులన్నీ ఇప్పుడు చెప్పుకున్న వాటిట్లలో అవన్నీ కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులే ఏర్పడుతూ ఉంటాయి. అలాగే సంతానం వల్ల కూడా మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. మరి ఇంకా ఏమన్నా ఇంకా అధికం ఏమన్నా కావాలా అంటే ఆలయాలకు వెళ్ళి సేవ చేయండి, ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేయండి, గురు చరిత్ర పారాయణ చేయండి, పబ్లిక్ రిలేషన్తో అధిక జాగ్రత్తలు కలిగి ఉండండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎవరితోటైనా మాట విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం పర్వాలేదు, అనుకూలత కనిపిస్తోంది అని అనుకుంటారు. కానీ చాలా జాగ్రత్త, మాయ కమ్మేస్తుంది. భార్యాభర్తల అన్యోన్యత కానీ, వివాహేతర సంబంధాలు కానీ, మాతృవర్గం కానీ, పితృవర్గం కానీ, వాహనాల కొనుగోలు అమ్మకాలు కానీ, స్థిరచరాస్తులు ఏవైనా సరే, ఇవన్నీ కూడా అన్నీ బాగానే ఉన్నట్టుగా ఉన్నాయి కదా అనుకుంటారు. కానీ చాప కింద నీరులాగా ఎక్కడో ఒక చోట మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ప్రశాంత జీవితంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మీనరాశి వారికి పంచగ్రహ కూటమి వ్యయస్థానంలో జరుగుతూ ఉన్నందువల్ల వీరు అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. షష్ఠ స్థానం యోగిస్తూ ఉంది కేతు గారి సంచారం వల్ల. దానివల్ల కొద్దిగా లాభాల బాటలో ఉంటారు. పూర్వం రావాల్సిన డబ్బులు ఏమన్నా ఉంటే వస్తాయి. ఎవరికైనా మీరు మాట సహాయం చేసి ఉన్నట్టయితే కొద్దిగా అప్రిసియేషన్స్ కలుగుతాయి. అంతే తప్ప స్థాన చలనానికి అవకాశం ఉండడము, ధనము ఎక్కువగా ఖర్చు అవ్వడము, శారీరక శ్రమ ఉండడము, అలాగే స్థిర చరాస్తుల వృద్ధికి కొన్ని ఆటంకాలు ఉంటూ ఉండడము, ఇలాంటివి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. వివాహేతర సంబంధాల విషయంలో
చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత కాంట్రవర్సీ అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరాలన్నా, జరగాలన్నా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. ఈ సమయం అంతా చాలా టైట్‌గా ఉండేటటువంటి సమయం అన్నమాట. అంటే మీరు ఏ పని ప్రారంభించినా గూడా అంత వెంటనే అయిపోతోంది అని చెప్పడానికి లేని పరిస్థితి కాబట్టి, కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ, నవధాన్యాలు దానమిచ్చి, ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేసుకుని, గురుగ్రహ స్తోత్రాలు చేసుకోవడం ద్వారా మీకు ఈ రోజులన్నీ కూడా చాలా ప్రశాంతంగా నడుస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.